సరే నీకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని? 6. ఫస్ట్ ఇయర్ 3, సెకండ్ ఇయర్ 3. సెకండ్ సెమ్ 3, థర్డ్ సెమ్ 3. ఇంకేవి రిజల్ట్ రాలేదు. కాదు, నేను ఫోన్ చేసిన వీళ్ళు ఇంటర్వ్యూ కోసం. సో ఎగ్జామ్స్ ఉన్నాయన్నా, ఇంటర్వ్యూ 28 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ తర్వాత ఇస్తామన్నారు. సో ఫెయిల్ కానికే పోయింది. సరే, ఏ సబ్జెక్టులు ఉన్నాయి? ఫస్ట్ సెమ్లో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ సెమ్ లేదు. సెకండ్ సెమ్లో ఎన్ని? 3 ఉన్నాయి కానీ గుర్తులేవు. సబ్జెక్టులు గుర్తులేవు. థర్డ్ సెమ్లా గుర్తులేవు. లేవు. సరే, నీ ఎన్ని సెమ్లు ఉన్నాయి? 1 సెమ్లు ఉన్నాయి అన్న, 3 థర్డ్ సెమ్లో. థర్డ్ సెమ్లో మీరిద్దరు ఎక్కువ క్లోజ్ అయినాక నీకు 3, ఆయనకు 3 పడ్డాయా? అయితే ఫస్ట్ పడేయాలి. ఓకే. ఫస్ట్ వన్ కాదు, నాకు అంటే ఇప్పుడు నాన్న ఆడుండు, అక్కడ నుంచి పంపిస్తేనే ఇక్కడ అవుతుంది. మరి మంచిగా చదువుకొని ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టవచ్చు కదా నువ్వు. అంటే అట్లెందుకు ప్లాన్ చేసుకో? అంటే ఇప్పుడు నాన్న 20 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండు అన్నాను, అక్కడ నిన్ను రమ్మన్నాడు అన్నావు. సో ఇక్కడ నువ్వు మంచిగా చదువుకుంటే అక్కడికి రమ్మంటాడు కదా. నువ్వు మంచిగా చదువుకొని ఈయన ఏదైనా ఒక జాబ్ సంపాదిస్తే సరేలే నా కొడుకు చేసుకుంటున్నా అన్నట్టు ఒకటి ఉంటుంది కదా. సో వాళ్ళని కూడా నువ్వు బాధ పెట్టద్దు కదా. ఇప్పుడు ఆయన 20 సంవత్సరాల నుంచి అక్కడ కష్టాలు పడుతుండంటే, సో నిన్ను కూడా అక్కడికి రమ్మంటుందంటే నువ్వు ఈడ ఏం చేస్తలేవని ఆయన రమ్మంటుండు. సో అట్లా. సో నువ్వు కూడా మీ నాన్నకు మంచి పేరు తెచ్చేలాగా నువ్వు చేసుకోవాలి.